Hello guys, welcome back to the channel. I am Sumit, numerology expert. ముందు వీడియోస్లో మనం నెంబర్ 1 గురించి డిస్కస్ చేస్తాం, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, అలాగే మొబైల్ న్యూమరాలజీ గురించి అండ్ హౌ టు క్యాలిక్యులేట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా లోషో గ్రిడ్ చార్ట్లో మీ యొక్క ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ని ఎలా ప్లేస్ చేయాలి అకార్డింగ్ టు లోషో గ్రిడ్ చార్ట్ న్యూమరాలజీ. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం నెంబర్ 6 గురించి. నెంబర్ 6 అనేది వీనస్ నెంబర్. వీనస్ అనేది దేవ్ గురువు కాదు, రాక్షస్ గురువు అంటారు. సో ఎవరెవరు నంబర్ 6తో రూల్ అవుతారంటే నంబర్ 6, నంబర్ 15 అండ్ నంబర్ 24. ఎవరైతే ఈ డేట్స్లో, ఈ ఒక 3 డేస్లో బర్న్ అయి ఉంటారో వాళ్ళు రూల్ అయ్యేది నంబర్ 6తోని, అంటే వీనస్తోని రూల్ అవుతారు. అసలు వీనస్ అంటే ఎవరు? వీనస్ అంటే మనీ, వెహికల్స్, ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్ ఆర్ రిలేటెడ్ టు ద లగ్జరీ అండ్ ద గ్లామర్. వీనస్ది చాలా పెద్ద పోర్ట్ఫోలియో ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన మన లైఫ్లో కావాల్సిన అన్నీ ఉంటాయి దీంట్లో. ప్రాపర్టీస్, మనీ, లగ్జరీస్, వెహికల్స్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద లగ్జరీస్ అండ్ ద గ్లామర్. సో నంబర్ 6 యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఏంటంటే, ఎవరైతే నెంబర్ 6తో రూల్ అవుతున్నారో వాళ్ళు చాలా అందంగా ఉంటారు, చాలా అట్రాక్టివ్ నేచర్ ఉంటుంది వాళ్ళు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే నెంబర్ 6తో రూల్ అవుతున్నారో వీళ్ళ లైఫ్లో లగ్జరీస్, గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మంచిగా రెడీ అవ్వడం, మంచి క్లాత్ వేసుకోవడం, అంటే వాళ్ళ యొక్క అపీరియన్స్ అనేది బయటికి ఒక లగ్జరీ అపీరియన్స్, అట్రాక్టివ్ అపీరియన్స్ని చూపించుకుంటారు అనమాట. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరైతే నెంబర్ 6తో రూల్ అవుతున్నారో ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది, చాలా అట్రాక్ట్గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే నెంబర్ 6తో రూల్ అవుతున్నారో వాళ్ళు కొంచెం మ్యానిపులేటింగ్ నేచర్ ఉంటుంది, కొంచెం అబద్ధాలు ఎక్కువ చెప్పడం. ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే, కరెక్ట్ వర్డ్ దీనికి డిప్లొమాటిక్గా ఉంటారు. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా వీళ్ళ యొక్క మాటలతో వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, నంబర్ 6 వాళ్ళకి బాగా తెలుసు. అండ్ వీళ్ళ లైఫ్లో హోమ్ అండ్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళకి మెయిన్ హోమ్ అండ్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి క్రైసిస్ వచ్చిన ఫ్యామిలీలో ఇలాంటి ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలనుకున్నా వీళ్ళని ఇంపార్టెన్స్గా ఉంచుతారనమాట. వీళ్ళ డిసిషన్ని ఎవరైతే నెంబర్ 6తో రూల్ అవుతున్నారో. సో పంచ్ లైన్ ఆఫ్ ది నెంబర్ 6 ఈజ్ లగ్జరీస్, గ్లామర్. వీళ్ళ లైఫ్లో లగ్జరీస్ అండ్ ద గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ యొక్క ప్రొఫెషన్ వచ్చేసి, లైక్ ఏ ప్రొఫెషన్స్ ఎక్కువ సూట్ అవుతాయి అంటే, ఫస్ట్ వచ్చేసి మీడియా అంటే యాక్టర్స్, డైరెక్టర్స్, సింగర్స్, మ్యూజిక్ ఇలాంటి, ప్లస్ ట్రావెల్, హోటల్ మేనేజ్మెంట్, కార్స్, సేల్స్ అండ్ సర్వీస్, ఇలాంటివి విచ్ ఆర్ రిలేటెడ్ టు ద గ్లామర్ అండ్ లగ్జరీస్. పర్ఫ్యూమ్ బిజినెస్, క్లాత్స్ బిజినెస్, ఇవన్నీ కమ్స్ అండర్ వీనస్ అనమాట. నెంబర్ 6 పోర్ట్ఫోలియో కిందకి వస్తాయి అన్నమాట ఇవంతా. సో వీళ్ళు ఇలాంటి ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే చాలా సక్సెస్ అవుతారు. వీళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 5, 6 అండ్ 7. వీళ్ళకి అన్లక్కీ నెంబర్ అంటే నెంబర్ 3, ఎందుకంటే నెంబర్ 3 యొక్క దేవగురు నెంబర్. సో వీనస్ అనేది రాక్షస్ గుణ్. సో వీళ్ళ యొక్క కంపాటిబిలిటీ అనేది నాట్ ఏ గుడ్ కాంబినేషన్.
మిగతా నెంబర్స్ అన్ని న్యూట్రల్. నెంబర్ 8 కూడా వీళ్ళ నెంబర్ 6తోని చాలా బాగా కాంపిటబుల్ అవుతుంది. వీళ్ళ లక్కీ కలర్స్ వచ్చేసి ఫస్ట్ వైట్, ఆ తర్వాత రెడ్, గ్రీన్, మిగతా కలర్స్ అన్ని న్యూట్రల్. కానీ వీళ్ళు మాత్రం ఒక కలర్ని అవాయిడ్ చేయాలి, అది ఎల్లో. ఎల్లో అనేది వీళ్ళకి అన్లక్కీ కలర్. సో గైస్, ఇది నెంబర్ 6 వాళ్ళ గురించి. నెంబర్ 6 ఈజ్ ఫర్ లగ్జరీ గ్లామర్ అని చెప్పొచ్చు మనం. సో ప్లీజ్ గైస్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నెంబర్ 6తో రూల్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు తెలుస్తుంది. సో గైస్, subscribe. Thank you very much.